హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో నా ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ఈ బ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ డే 2 బ్లాగ్ అనమాట. ఇంకా మా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళానని చెప్పాను కదా మీకు ప్రీవియస్ వ్లాగ్లో. అలా ఇంకా మేము అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం అనమాట. బికాజ్ ఎందుకంటే నిన్న నైట్ ప్రీవియస్ వ్లాగ్లో చూపించినట్టు మాకు ఫుల్ నిద్ర లేదు. అందుకని చెప్పి మేము బాగా నిద్రపోయి రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ 3 కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా చూద్దామని చెప్పి, అంటే నైట్ వ్యూ చూసే ఉంటాయి కదా, అవి చూద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ మా ఫ్రెండ్ రూమ్ అవుట్స్కట్స్లో ఉంటుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇది వచ్చేసి మియాపూర్ దగ్గర. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియోని. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. బాగా ఆకలిస్తుంది అనమాట మాకు. అందుకే ఇంకా అక్కడ సమోసాలు ఉంటే తినేసి ఇంకా మెట్రోకి వెళ్ళాలి మేము, మియాపూర్ టు అమీర్పేట్. బికాజ్ అక్కడ మాకు ఫ్రెండ్ని కలవాల్సి ఉంది. ఇంకా అందుకని చెప్పి తొందరగా తినేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్లీ హైదరాబాద్లో లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మెట్రో ఎక్కాను. ఈసారి మళ్ళీ మెట్రోలోనే వెళ్తున్నాను. అంటే ఆల్మోస్ట్ జర్నీ అంతా మెట్రోలో అండ్ బైక్స్లోనే ఉంటుంది అనమాట. ఇంకా మెట్రో లోపలికి వెళ్ళిపోయాం. ఇంకా టికెట్స్ బుక్ చేసుకున్నాం మేము ఆన్లైన్లోనే. బికాజ్ అక్కడ కొంచెం రష్ ఉంటుంది కదా, అది అవాయిడ్ చేయడానికి మేము ఆన్లైన్లో తీసుకున్నాం అనమాట. ఇంకా మెట్రో ఎక్కేసాం. మెట్రో ఎక్కేసి తను నా ఫ్రెండ్ అను అనమాట. ఇద్దరు అను స్క్వేర్స్ అనమాట మేము. ఇంకా మెట్రోలో జర్నీ చేసి మేము ఇంకా అమీర్పేట్కి వెళ్ళిపోయాం. అక్కడికి మా ఫ్రెండ్స్ వచ్చేసారు బైక్లో. ఇంకా మేము వాళ్ళని మీట్ అయ్యాం. ఇంకా వాళ్ళని మీట్ అయ్యేసి మేము కూడా గుడికి వెళ్ళాలి కాబట్టి ఆ రోజు శివరాత్రి, సో గుడికి వెళ్ళాలి. అందుకని చెప్పేసి మేము ఇంకా మా ఫ్రెండ్స్ని కలిసి ఇంకా అందరం కలిసి గుడికి వెళ్ళామన్నమాట. దగ్గరలో ఉన్న శివాలయం ఉన్నింది అమీర్పేట్లోనే. నేను ఫస్ట్ టైం అమీర్పేట్కి వెళ్ళడం. అక్కడ చూడగానే నాకు కోటి గుర్తుకొచ్చింది. బికాజ్ నేను ముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు కోటిలో ఉండేదాన్ని, కోటి అండ్ దిల్సుఖ్ నగర్లో. అందుకని చెప్పి నాకు కోటినే గుర్తుకొచ్చింది. బికాజ్ ఆ షాప్స్ అవన్నీ చూసేపాటికి సేమ్ అలానే అనిపించింది. అండ్ ఇంకా శివరాత్రి కాబట్టి గుడికి వెళ్ళి కాయగొడదామని అనుకున్నాం. అందుకని ఇంక అందరం కలిసి గుడికి వెళ్ళామన్నమాట. గుడికి వెళ్తే చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట, అదొక వైబ్. ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్తే చాలా బాగా అనిపించింది. బాగా దేవుణ్ణి అలంకరించారు. అండ్ అక్కడ ఇంకా కొంతమంది అమ్మాయిలంతా బాగా హాఫ్ శారీస్లో అలా వచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. పండగలప్పుడే అనుకుంటే అమ్మాయిలంతా బాగా రెడీ అవుతారు. ఇంకా అక్కడ నాగుల దగ్గర పాలతో అభిషేకం చేస్తూ ఉన్నారు కానీ మాకు తెలీదు, అంటే అలా పోయొచ్చు అనేసి. అందుకనే మేమేం తీసుకెళ్ళలేదు, జస్ట్ కొబ్బరికాయ ఒకటే తీసుకెళ్ళామన్నమాట. ఇంకా దేవుడి దర్శనం చేసుకొని అక్కడ తీర్థం తీసుకొని అన్నీ, అంటే అక్కడ హనుమాన్ అండ్ శివుడి విగ్రహం అలా అందరి దేవుళ్ళు ఉన్నారనమాట. సో ఇంకా అందరినీ దర్శించుకున్నాం, ఫొటోస్ కొన్ని తీసుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించిందండి గుడికి వెళ్తే. మీకు ఇంతేనా, ఇలానే అనిపిస్తుందా? దట్టు ఫ్రెండ్స్తో వెళ్ళాం కదా, సో బాగుందన్నమాట. ఇంకా శివరాత్రి నెక్స్ట్ డేని నా బర్త్డే ఉన్నిందనమాట. సో ఆ ప్లాన్స్ కూడా ఉన్నాయి నైట్కి. నేను ఆ వ్లాగ్స్ కూడా తీసుకున్నాను. నేను నెక్స్ట్ వచ్చే కొత్త వ్లాగ్స్లో నేను మీకు చూపిస్తాను. సో వాటి కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ఇక్కడ మా లావణ్య పానీపూరి తిందామని చెప్పి ఫస్ట్ టైం కళ్ళలో నీళ్ళు పెట్టుకుందనమాట. అంటే కొంచెం ఘాటు అనిపించిందంట, అందుకే తను కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయినాయి తన కళ. మీలో పానీపూరి అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి తప్పకుండా. ఇంకా సరేలే అని చెప్పి సగం తను సగం నేను తిన్నామన్నమాట. షేర్ చేసుకున్నాం. ఇంకా అయిపోయాక ఇంకా స్ట్రీట్ షాపింగ్ ఉంది కదా అమీర్పేట్లో, వెళ్దామని చెప్పి వెళ్ళామన్నమాట. అన్నీ ఏ షాప్ చూసినా జిల్ జిగమనిపిస్తాయి అండ్ ఆకర్షిస్తాయి అన్నమాట. అలానే మనం అదేమంటారు, ఆకర్షితులం అయిపోకూడదు. మన లిమిట్లో మన బడ్జెట్ చూసుకొని పర్చేస్ చేయాలి. ఇక్కడ ఒక బ్యాంగిల్స్ నచ్చాయన్నమాట, ఒక డజన్, సారీ నాట్ డజన్, 2 బ్యాంగిల్స్ ఫ్లవర్ టైప్వి చాలా బాగా నచ్చాయి నాకు. ఫస్ట్ వాడు 150 అన్నాడు, మళ్ళీ మేము వెళ్ళిపోతుంటే 80కి ఇస్తాను అన్నాడు. వామ్మో అనిపించింది నాకు. ఇంకా సరేలేని ఇంకా 80 ఇచ్చి తీసుకున్నాం అనమాట. ఇక్కడ మా అన్న వచ్చేసి బ్యాంగిల్స్ ట్రై చేస్తుంది. అవి 2 డజన్స్ యాక్చువల్లీ సపరేట్ తనకి, అంటే నెక్స్ట్ డే యాదగిరిగుట్టకి వెళ్ళాల్సింది ఉంది. వాటిలోకి మ్యాచింగ్ కావాలని చెప్పి తీసుకుందామని వెళ్తే అక్కడ అతనేమో ఒక్కొక్క డజన్ 100 రూపీస్ చెప్పాడు. ఇంకా కాకపోతే మాకు బ్యాంగిల్స్ మాత్రం బాగా నచ్చాయి అన్నమాట.
కానీ అతను తగ్గించుకోలేదు ప్రైస్. ఎంత బేరమాడినా నో యూస్. అతను ఇవ్వలేదు. సరేలే ఇంకో దగ్గర చూద్దామని చెప్పి ఇంక అట్నే ముందెళ్ళామన్నమాట. నేను ఫస్ట్ టైం అమీర్పేట్ చూడడం. ఎటు చూసినా ఏ బోర్డు చూసినా C++, జావా, పైథాన్ ఇవే బోర్డ్సే ఉన్నాయన్నమాట. నేను చూసింది నిజమే, విన్నది నిజమే అని అప్పుడు అనిపించింది. ఇంకా సర్లే అని స్ట్రీట్ షాపింగ్ చేస్తూ ఉన్నాం. ఇంకా బాగా ఆకలేస్తుంది మాకు. మామిడి పళ్ళు కనిపించాయన్నమాట. ఇంకా ఆ మామిడికాయలు లైక్ ఎవరికి నచ్చదు చెప్పండి మామిడికాయలు అంటే. అందుకని చెప్పి వాడు 50 రూపీస్ చెప్పాడు ఆ 4 పీసెసే. అయినా సరే తీసుకున్నాం. ఇంకా 3 మెంబర్స్ తినొచ్చులే అని చెప్పేసి తీసుకొని తిన్నాం. మీలో ఎంతమందికి మామిడికాయలు అంటే ఇష్టమో, దట్టు ఉప్పు కారం వేసుకొని తినడం ఇష్టమో వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమింగ్ అప్ సీజన్ ఇంకా మామిడి పళ్ళు వస్తాయి కదా, వాటి కోసం అయితే నేను ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఇంకా అట్లా వెళ్తూ ఉంటే ఇక్కడ AAA సినిమాస్ కనిపించింది, సత్యం మాల్. ఇంకా మా అను వచ్చేసి ఒక చైన్ ట్రై చేసింది. దానికి ఏదో బటర్ఫ్లై అండ్ డక్కుది ఉంటుంది కదా, డక్కర్ హంస, ఆ చైన్ కావాలి సిల్వర్లో అని చూసామన్నమాట. కానీ వాడు 100 చెప్పాడు. దీనికి ఇంత ప్రైస్ పెట్టాలా అనిపించింది. బట్ ఈ బటర్ఫ్లై మాత్రం బాగానే నచ్చింది. ఇంకా ఇందాక చెప్పాను కదా మ్యాచింగ్ బ్యాంగిల్స్ దొరికాయి, బట్ వాడు ప్రైస్ ఎక్కువ చెప్పాడని చెప్పి ఇంకా అలాగే ఒక సెట్ కూడా తీసుకుందామని చెప్పి వెళ్ళాము. ఇది బాగానే నచ్చింది మాకు. ఇంకొక సెట్ తీసుకొని మామిడికాయ తిన్నా ఆకలేస్తుంది, బట్ తప్పిక తీరలేదనమాట. అందుకని చెప్పి సోడా తాగాము. మళ్ళీ ఆన్నేమో వద్దు సోడా అంతా గ్యాస్ కదా, వద్దు నేను తాగను, మీరు తాగండిలే అంటే ఇంకా నేను అను తాగేసామన్నమాట. సో మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా. మీతో నా ముచ్చట్లు ఛానల్కి ఇంకా కొత్త బ్లాగ్స్ రాబోతున్నాయి, కొత్త కంటెంట్ వస్తుంది. సో మర్చిపోద్దండి, లైక్ చేయండి. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ ఎవరైనా అమీర్పేటలో ఉన్న వాళ్ళు కానీ, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ ఈ బ్లాగ్ చూస్తున్నా తప్పకుండా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయండి. అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఈసారి నెక్స్ట్ వచ్చినప్పుడు మీతో మీట్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.